అదొక ఊరు. ఆ కాలేజీలో 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇలాగ ఆదివారం సెలవు వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే, మనం కొద్దిగా సరదాగా పిక్నిక్ వెళదామరా అని అనుకున్నారు. వాళ్ళకి అల్లంత దూరాన ఒక జలపాతం ఉంది, అక్కడికి వెళదామని వెళ్ళారు. ఆదివారం వెళ్ళిన తర్వాత 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకడు అన్నాడు, బస్ నీకు బ్యూటీరా, ఇక్కడ చూస్తే ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది అన్నాడు. ఇంకోటి అన్నాడు, రే సెల్ఫీ తీసుకుందాం, ఇటు నిలబడు, ఇక్కడ నిలబడ, ఇటు బాగా వస్తుందిరా, అసలు ఇది చాలా బాగుందిరా, మంచి వ్యూరా, మంచి యాంగిల్ రా అని ఒకడు అన్నాడు. వీళ్ళిద్దరు సెల్ఫీలు కొరకు పోట్లాడుతుంటే ఇంకోటి వచ్చాడు అనామకంగా, రే ఇంత శక్తి వేస్ట్ అయిపోతుంది, నీళ్లు గారిపోతుంటే ఈ ఎనర్జీని మనం కన్వర్ట్ చేసి, చుట్టుపక్కల 60 గ్రామాలు ఉన్నాయి, వాటికి కరెంట్ లేదురా, కరెంట్ ఇస్తా, వీడి పెద్ద చదువురు వచ్చినాడేమో, ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి రా, నీ పుస్తకాలన్నీ శనివారంకి అయిపోయినాయి, కావాలంటే నువ్వు సోమవారం వెళ్ళిన తర్వాత పుస్తకాల గురించి ఆలోచించి, ఇప్పుడు నువ్వు సెల్ఫీ తీసుకుంటావా లేదా, ఎంజాయ్ ఇక్కడ ఉన్న ఇదంతా చూసి ఆనందిస్తావా లేదా, ఫస్ట్ ఇది చెప్పరా అంటే, కాదురా మనం ఈ విధానంలో ఆలోచించాలరా నన్ను. తర్వాత 3 సోమవారం తిరిగి కాలేజీకి వెళ్ళారు. ఎప్పుడు వచ్చినాడు ఆ యవనస్తుడు, 3వ వ్యక్తి, ఆయన అన్నాడు, రే మనం ఖచ్చితంగా టర్బైన్స్ డిజైన్ చేస్తామని టర్బైన్స్ డిజైన్ చేశారు. వచ్చే వారం వచ్చిన తర్వాత టర్బైన్స్ తీసుకెళ్ళారు, జలపాతం దగ్గర పెట్టేశారు. ఆ శక్తిని అంతటిని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేశారు. మొదట ఒక గ్రామానికి ఇచ్చిన, తర్వాత 2వ గ్రామం, 3వ గ్రామం, బీటెక్ అయిపోయేటప్పటికి 60 గ్రామాల్లో వెలుగొచ్చింది. సామాన్యమైన ఒక విద్యార్థి యొక్క ఆలోచన 60 గ్రామాల్లో వెలుగు నింపింది. ఆ విద్యార్థి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దేశం గర్వించే ఇంజనీర్లు ఇది నాన్న కావాలా, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవాళ్ళు ఇది నాన్న కావాలా, ఊరికి 10కి 10 తెచ్చుకొని ప్యాక్లు వేసుకొని బయటికి తిరిగి ఏమనుకున్నా కాదమ్మా. అది లోకానికి కావాలా, ఎంఎన్సీకి కావాలా, సమాజానికి కాదు. ఇలాంటి వెలుగు ఏమైనా కలుగుతుందా, ఇలాంటి దేదీప్యమానమైన ప్రకాశం లైట్ ఏమైనా కలుగుతుందా? లోకస్తులే దేవుని కొరకు ఎంతో చేయగలిగితే యేసు ప్రభు యొక్క పేరు పెట్టుకున్న వాళ్ళు ఇంకెంత చేయాలి? ఈ సమాజంలో అలాంటి చేయటానికి దేవుడు మనల్ని పంపించున్నాడు. మన స్పందన ఏంటి?